చూస్తున్నారే మీరు? నాకు చెప్పాలి కదా. సూపర్, కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. ఈ ముగ్గురు దాటినట్టే మీరు కూడా మీ ప్రేమను గలుస్తారు. థ్యాంక్ యూ జే. మా కళ్యాణ వైభోగానికి స్వాగతం సుస్వాగతం. ముగ్గులు దాటే ఆట అయిపోయినది కదా, ఇంకా పాండిపోదాం. మేయ్ పా. రండి సార్, రండి. విరాట్, దిస్ ఇస్ మై ఫ్యామిలీ. పిన్ని, డాడ్, జేజీ, నమస్తే. అండ్ నిత్య వాళ్ళ మామ్, అత్తయ్య, మావయ్య. ప్లీజ్ కమ్. రండి మేడం, రండి. పదండి. కంగ్రాచులేషన్స్ జే. ఈ పెళ్లితో మన 2 స్టేట్స్ కి #1 బిజినెస్ మ్యాన్ కాబోతున్నావు. ఇది చాలా చిన్న పోస్ట్ డూడ్, అంతకు మించిన పోస్ట్. నేనెంతగానో లవ్ చేసినా నా నిత్యకి హస్బెండ్ కాబోతున్నాను. యు ఆర్ సో లక్కీ నిత్య. నిన్ను ప్రేమించినవాడు, నువ్వు ప్రేమించినవాడు నీకు భర్త అవుతున్నాడు. మీరు కూడా అదృష్టవంతులే భూమిక. మీ ప్రేమ కూడా సక్సెస్ అవుతుంది. ఎస్ విరాట్, ఇంతకు మీ పెళ్ళెప్పుడు? ఇంకా నిశ్చితార్థమే అవ్వలేదు, అప్పుడే పెళ్లి దాకా వచ్చిందా? ప్రేమకి మనసులు కలిస్తే చాలండి, పెళ్లి చేసుకోవచ్చు. నిశ్చితార్థాలు, తాంబూలాలు ఏం అక్కర్లేదు. అవును, మీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నాక ప్రేమలో పడ్డారా, లేకపోతే ప్రేమలో పడ్డాక ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారా? ఫస్ట్ మా మధ్య లవ్ లేదు, ఒకరికొకరం గొడవ పడ్డాం. ఒకరినొకరు తెలుసుకోకుండా నిశ్చితార్థం వరకు వచ్చాం. ఆ తర్వాత మా లవ్ స్టార్ట్ అయింది. అలా మా లవ్ జర్నీ చాలా క్యూట్ గా ఉంటుంది. లవ్ అంటేనే స్వీట్ అండ్ క్యూట్. లవ్ లో పడితే లైఫ్ బ్యూటిఫుల్ గా, కలర్ఫుల్ గా మారిపోతుంది. అవును, ఎందుకని మీరు ఇన్ని రోజులు ఎంగేజ్మెంట్ చేసుకోలేదు? మా నిశ్చితార్థం ఎప్పుడు అయిపోయినది నిత్య? అయిపోలేదు భూమి, ఆగిపోయింది. మేయ్, ఆగిపోనాదని నువ్వంటున్నావు, అయిపోయినాదని మా భూమి అంటున్నది. అది నిజం జే. మేము వచ్చినట్టే మీరు కూడా మా ఇద్దరు పెళ్లికి తప్పకుండా రావాలి. షూర్ బ్రో, గుర్తు పెట్టుకుని మరీ వస్తాం. భూమికి విరాట్ సార్ కి పెళ్లి అనుకున్నారు. భూమి పెళ్లి వేరు, విరాట్ సార్ పెళ్లి వేరు. రెండు వేరు వేరు పెళ్లిళ్ళు. అదేంటి? భూమికి సిద్ధార్థతో, విరాట్ సార్ కి నాతో పెళ్లి. కాస్త కన్ఫ్యూజన్ గా ఉంది. ఇందాక మీ ఇద్దరు కదా ముగ్గు మీద నడిచొచ్చారు. ముగ్గుపై టాస్క్ వరకే వాళ్ళిద్దరు, అసలు కదా వేరే ఉంది. అంతా తికమకగా ఉంది. కంఫ్యూజన్, అదే కన్ఫ్యూజన్ కామాకండి. ఎవరికి ఎవరితో పెళ్లి అనేది ఆ పెళ్లి జరిగినప్పుడే తెలుస్తుంది. ముందు ఈ పెళ్లి కానిద్దాం, సరేనా? భోజనాలు చేయకుండా కబుర్లు చెప్పుకుంటున్నారా? రండి, అంతా మీకోసమే చూస్తున్నారు. అప్పుడే డిన్నర్ ఏంటి పిన్ని? ఇప్పుడు త్వరగా తిని పడుకుంటే రేపు త్వరగా నిద్ర లేవచ్చు. పొద్దున్నే పసుపు దంచే కార్యక్రమం మొదలు పెట్టాలి. పదండి, విరాట్. రండి, పండి. రండి.
లేకుండా అదేనే సిగ్గుపడకుండా తిను. మోసుకొని తిను. నీకు చాలా డేర్ ఉంది జే. మనకు కరేజ్ ఉంటేనే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు బ్రో. యావరేజ్గా ఉన్నాం అనుకో అవాయిడ్ చేస్తారు. అయితే నేను ట్రై చేస్తాను. మ్మ్. మీ కాబోయేవారు చాలా స్పీడ్ గా ఉన్నారు. మీ కాబోయే శ్రీవారు కూడా చాలా స్పీడ్ మీద ఉన్నారు. ఏంటి? చూడు. మ్మ్. ఇది నీ స్వీట్. ఇందాకే కొట్టేశా. ఆ, మరి ఇది? అది నాది. వస్తే పందిక, సిగ్గు లేకుండా తినమన్నానని చెప్పి పక్కనోళ్ళది కూడా గుంజుకొని తింటావా? ఒసే కొండదన, ఇది నా స్వీట్, నాకే చెందాలి. మే థూ, కొత్త సోట కూడా పరువు తింటున్నావు కదా మే. కాదు, నా ప్రేమని తింటున్నాను. ఇంతమంది మధ్యలో ఎలా కొట్టేశారు? నాకు నువ్వు తప్ప ఇంకెవరూ కనిపించట్లేదు. మీరు బిజినెస్ మ్యాన్ కాదు, పెద్ద గజ దొంగ. అమ్మా, పసుపు దంచే కార్యక్రమం మొదలు పెట్టాలి. వధూవరులను తీసుకురండి. చారీ సార్ వెళ్ళి పిలుచుకురా. ఓకే సార్.
నువ్వు ఇక్కడ కూర్చోవేంటి బేబీ? రాక ఏం చేయమంటావు? ఆ తులసిని లిఫ్ట్ చేయడానికి హెల్ప్ అవుతావని నిన్ను పిలిస్తే నువ్వేమో దాన్ని చూసి చూడగానే ఇక్కడేదో కొంపలు అంటుకున్నట్టు వచ్చేసావు. అక్కడదేమో మళ్ళీ పారిపోయి చచ్చింది. అది ఇక్కడికి వస్తుందని నేను వచ్చాను. నాకు వేరే పని పాట లేదు కదా. రిలాక్స్ బేబీ, నువ్వు రావడం మంచిదే అయింది. తులసి ఇక్కడికి రాగానే దాన్ని తీసుకెళ్ళిపో. అప్పటి వరకు నా పక్కనే ఉండు. నిత్య పెళ్లికి ఫాతిమా వచ్చిందని అందరూ అనుకుంటారు. పద. పెళ్లి బానే చేస్తున్నారు మామ్. కూల్ బేబీ, బలిచ్చే ముందు జంతువులకి చేసే అలంకరణ లాంటిదే ఇది. కాబోయే దంపతులు ఇరువురు రోళ్లు రోకళ్ళకు నమస్కరించుకోండి. పంతులు గారు, పసుపు దంచాల్సింది మీ ఇద్దరమే కదా, మిగతా రోళ్ళు ఎందుకు పెట్టారు? పెళ్లి చేసుకోబోయే దంపతులతో పాటు మరో 2 జంటలు పసుపు దంచితే మంచిదని శాస్త్రం చెబుతోంది బాబు. మరి పసుపునెందుకు దంచాలి? పసుపు శుభసూచికం బాబు, లక్ష్మీదేవికి ప్రతీక. అందుకే పసుపుతోనే పెళ్లి కార్యక్రమాలు మొదలవుతాయి. ఈ దంచిన పసుపుతోనే వినాయకుణ్ణి చేసి తొలి పూజ చెయ్యాలి. ఈ పసుపు దంచడం వెనకాల ఇంత పెద్ద కథన్నదా? అమ్మా, పెళ్లి కుమార్తె తల్లిగారు, పెళ్లి కుమారుడు తల్లిగారు పసుపు కొమ్ములు తీసుకురండి. ఏ పెళ్లి కొడుకు మేనత్త మావయ్య ఇవ్వకూడదా? ఎవరైనా ఇవ్వచ్చమ్మా, కానీ పెళ్లి కూతురు తల్లి చేత పసుపు కొమ్ములు ఇప్పిస్తే దీర్ఘాయుష్షు సుమంగళత్వం సిద్ధిస్తాయి. అత్తగారిచ్చే పసుపు కొమ్ములు పిల్లా పాపలు వంశాభివృద్ధి జరుగుతుంది. మాకు కావలసింది అటువంటి శుభాలే పంతులు గారు. కల్పన, స్వరూప, మీరిద్దరూ వెళ్లి పసుపు కొమ్ములు తీసుకురండి. ఓం సర్వే దేవతాభ్యో నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. నీ చేత్తో ఇస్తే దానికి దీర్ఘాయుష్ వస్తుందంట. డోంట్ వరీ బేబీ, సొంత తల్లి ఇస్తే ఆయుష్ పెరుగుతుంది. తల్లి కాని తల్లిని నేనిస్తే దాని ప్రాణం నిలబడదు. ఓసే మంగ, ఆ మృత్యుదేవత మా అమ్మ రూపంలో నీకు పసుపు కొమ్ములిస్తుంది. నువ్వు చావటం ఖాయం. కొండమ్మగారు,
ఏంటి చారి గారు? మీకు మా ఆవిడ మీనాక్షి పెద్ద ఫ్యాన్ అండి. అయ్యో, నేను ఫ్యాన్ ఏసీను ఇవేవి కాదు. నేను ఒక కాలేజీ స్టూడెంట్. తెలుసండి, తను మిమ్మల్ని ఎక్కడో ముగ్గుల పోటీలో చూసిందటండి. మీ కట్టు బొట్టు భాష యాస మా ఆవిడికి తెగనొచ్చేసాయటండి. ఏమండి, మీ ఫోన్ నెంబర్ ఇచ్చారనుకోండి. నాకు కాదండి, మా ఆవిడికి ఇచ్చి మీకు ఫోన్ చేద్దామని. నాకు ఫోన్ లేదు కానీ మా విరాట్ బాబు నెంబర్ ఏదో ఇవ్వండి. రాసుకోండి రాసుకోండి. చెప్పండి. థ్యాంక్ యూ అండి. అమ్మా, మీరిద్దరూ కలిసి ఆ 3 రోళ్లలో పసుకొమ్మలు వేయండి. అలాగేనండి. అమ్మా, వధూవరులు ఇద్దరితో పాటు మిగిలిన 2 జంటలు ఎవరు పసుపు దంచుతారు? నేను భూమి కలిసి పసుపు కొమ్మలు దంచుతాం. మరి ఇంకో జంట? ఉన్నాంగా మేనత్త వరుస, నేను మా ఆయన దంచుతాం. పదండి. అర్జెంటుగా వెళ్ళి నందికి చెప్పాలి. ఓకే పద. సరే పద. నందిక, నీ ప్లేస్ లో కా భూమి వచ్చింది చూసావా? నాండి, ఇప్పుడు భూమి విరాట్ సార్ తో కలిసి పసుపు దంచుతుంది. అదే కాని జరిగితే వాళ్ళిద్దరికి పెళ్లి కూడా అయిపోయినట్టే. కాత్యాయన యుగ్మహే కన్యాకుమ. అమ్మా, 3 జంటలు రోకళ్ళు అందుకోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. పసుపు కొమ్ములు సువి కళ్యాణ రంగ సువి కైవల్య రంగ దంచుతుంటే మెరవాలమ్మ చెవుల కమ్మలు. తీగె నడుములు గంగ పంచు ముత్తైదు వాళ్ళు వంగి వంగి పోటేయండి వెండి రొక్కలు. పూల గుట్టాలు దాచే పట్టు జాకెట్టు చెమట పట్టుతుంటే ఊరించాలి మగాళ్ళ కళ్ళు. సువి 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 సువి. ఆగండి.
చేసుకోబోయే వాడితో నువ్వు పసుపు దంచుతున్నావేంటే? నువ్వేమైనా విరాట్ సార్కి కాబోయే భార్యవా? ఒకరితో నిశ్చితార్థం చేసుకుని ఇలా ఇంకొకరితో పసుపు దంచడానికి సిగ్గులేదా నీకు? అందుక ఏంటి అల్లరి? అంతా మనల్ని చూస్తున్నారు పాపం. నీకంత కోరికగా ఉంటే నువ్వు నిశ్చితార్థం చేసుకున్న సిద్ధార్థని పిలిచి ఇలాంటి పనులు చెయ్యి. అంతేగాని నా ప్లేస్ కి రావాలని చూడుకు. వెళ్ళు. విరాట్ సార్ ఏంటలా నిలబడిపోయారు? కానివ్వండి, మనిద్దరం కలిసి పసుపు కొమ్ములు దంచుదాం. కానివ్వండి విరాట్ సార్. నాంటి భలే చేసింది కదా, దానికి ఇలాగే జరగాలి. అవును, ఇంకెప్పుడు విరాట్ సార్ జోలికి రాదు. ఆ భూమిలాగే మంగకు అవమానం జరగాలి. తను ఏడుస్తున్నట్టే ఇది ఏడవాలి. భూమే బాధపడబాకుమే. ఆ పందికకి అస్సలు బుద్ధి లేదు. చుట్టాలలో పెళ్లికొచ్చినామన్న ఇంగిత గానం కూడా లేకుండా అందరి ముందు నిన్ను అవమానించినది. దాన్ని ఆ మోదకొండమ్మ తల్లి ఊరికనే ఏం వదిలిపెట్టదులే. విరాట్ లవ్ చేసింది భూమి నిత్య, కానీ నందిక వాళ్ళ ప్రేమను చెడగొట్టి విరాట్ని సొంతం చేసుకోవాలనుకుంటుంది. ప్రేమ దూరమైతే ఆ బాధ భరించలేం కదా. నాకు బాధగా ఉంది నిత్య. ప్లీజ్ డూ సంథింగ్. ఏదో ఒకటి చెయ్యి. సరే, ఇది పట్టుకోండి. ఏంటండి పసుపు దంచమంటే పక్కన దంచుతున్నారు? నాకు ఇదంతా కొత్త. అయితే ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. రేపు విరాట్ సార్ తో కలిసి మీ పెళ్లి పసుపు దంచాలి కదా. అవునవును, ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి కదా. కదా, ఆ రోకలు ఇలా ఇవ్వండి, నేను చూపిస్తాను. తాను దూర సందు లేదు కానీ మెడకో డోలు అన్నట్టు దీనికే దిక్కులేదు, దానికి హెల్ప్ చేస్తుందా? ఇలా ఇదిగో పట్టుకోండి, ఇప్పుడు మీరు దంచండి. ట్రై చేస్తా. విరాట్ గారు, మీరు దంచండి. ఎవండి నందిక గారు, అలా నిదానంగా కొడితే పసుపు కొమ్ములు ఏం నలుగుతాయి? గట్టిగా రోకలి పైకెత్తి దంచాలి. వద్దులే జై, మళ్ళీ గొడవలు ఎందుకు? నేను డ్రాప్ అవుతానులే. భలేవాడి విరాట్, మీకోసం మా నిత్య అంత కష్టపడి నందికను అవుట్ చేస్తే థ్యాంక్ యూ జై. నేను వెళ్ళి భూమిని తీసుకొస్తాను.
వెళ్ళండి. భూమి రా, విరాట్ సార్తో కలిసి పసుపు దంచుదో గాని. సారీ నిత్య, నేను రాను. నువ్వన్నా చెప్పు పో. అయ్యో, మొదలు పెట్టింది మధ్యలో ఆపకూడదు భూమి. నిన్ను పక్కకు వెళ్ళమన్నందుకే ఆ నందిగా కాల్కి దెబ్బ తగిలింది. నువ్వు నాతో రా. మే భూమి పోమే. రా భూమి, నువ్వు రా. రా నిత్య, నేను రాను. స్లోగా నండి. నండి, చూస్తుంటే ఆ నిత్య కావాల్చుకొని చేస్తున్నట్టుంది. అవును, ఆ భూమిని తీసుకురావడానికే నిన్ను సైడ్ చేసినట్టుంది. మే పందిక, సమయం సందర్భం ఏమీ లేకుండా భూమిని బాధ పెట్టినావు. అయినా నీకేంటికే ఈ ఎక్స్ట్రా పనులు? చూడు ఇప్పుడేమైనాదో. అంతా కలిసిపోయి కావాలని చేశారు కదా. పసుపు దంచమని నీకు మామ చెప్పినామా? నీ గొయ్యి నువ్వే తోవుకున్నావు. మే, చుట్టాల పెళ్లికొచ్చి కూడా ఎక్స్ట్రా పనులే చేసినావు. భూమిని కనీసం ఇక్కడైనా వదలవా? విరాట్ సార్ జోలికి వస్తే ఎక్కడా వదలను. ఒసేయ్, నువ్వు ఈ జన్మకి మారు. ఛీ! రా, నించో. దీన్ని చూస్తుంటే స్వప్నం చూసినట్టుంది. దీన్ని అడ్డం పెట్టుకుని ఆ నిత్యను దెబ్బ కొట్టాలి. ఇదిగో తీసుకో. థ్యాంక్స్ నిత్య. మీరు బాధపడుతుంటే మా సార్ ఫీల్ అవుతున్నారు, అందుకే చేశాను. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి ప్రేమ కూడా ఫెయిల్ అవ్వకూడదు విరాట్. దట్స్ మై కాన్సెప్ట్. లెట్స్ స్టార్ట్. భూమి కానివ్వండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం నా మీనాక్షి కూడా ఇక్కడ ఉండుంటే ఇంచక్క ఇద్దరం కలిసి పసుపు దంచేవాళ్ళం. అది ఇంట్లో పూజలు పునస్కారాలు చేయడం తప్పితే బయటికి ఏ ఇంటికి రాదు. ఏమిటో పిచ్చిమాలకం ఏం చేస్తుందో. ఓసారి వాట్సాప్ లో పలకరిద్దాం. హాయ్ బంగారం, ఏం చేస్తున్నావు? వస్తున్నాను సార్, వస్తున్నాను సార్. హాయ్ బంగారం, హౌ యు? ఏం చేస్తున్నావు? ఈ సారేంటి నన్ను బంగారం అంటాడా? ఆయన ఇటు మెసేజ్ పెట్టినాడేంది? బంగారం అంటే ఎట్టా ఉంటుందో చూపిస్తా. సారిగా అన్ని జాగ్రత్తగా చూసుకుంటాను సార్. సారి గారు, అన్ని పనులు నేనే చూడాలి. లీవ్ పట్టాయినా? ఓయ్, మరి నువ్వు నాకు ఏమిటి మా ఆవిడికి మీరు ఫోన్ చేసి మాట్లాడడం గురించేనా? తర్వాత మాట్లాడి తిరిగాని. అబ్బా, అది కాదండి. మీరు ఫిర్ మిలేంగే. ఫిర్రు మిలేంగేనా? ఏంది మిగిలేదు నా బొందా? పంతులు గారు, పసుపు దంచడం పూర్తయింది. నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? ఆ దంచిన పసుపును మీ జంట మరో జంట కలిసి 2 గణపతి విగ్రహాలను తయారు చేసి వాటికి పూజ చెయ్యాలి బాబు. మా జంటతో పాటు మరో జంట అంటే విరాట్ భూమి వస్తారు. ఏం విరాట్? మేము రెడీ. పంతులు గారు, ఇంతకీ పసుపు గణపతిని ఎందుకు తయారు చేయాలి? గణపతి అంటే ఎలాంటి విఘ్నాలు లేకుండా కాచేవాడు బాబు. ఈ పెళ్లి ముహూర్తం దృష్ట్యా ఈ రోజు చాలా విశిష్టమైంది. పసుపుతో గణపతిని చేసి పూజిస్తే మీ పెళ్లికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. అందుకే ఈ తంతంతా కూడా. విగ్రహాలు తయారు చేసేటప్పుడు గాని పూజ చేసేటప్పుడు గాని ఎలాంటి విఘ్నాలు లేకుండా చూసుకోవాలి. అమ్మా, మీరిద్దరూ కలిసి ఆ పసుపుని ఈ ప్లేట్లోకి తీసుకోండి. వెళ్ళుమో.
ఆ మంగ ఆయుష్ ఏ ఆటంకం లేకుండా తీరాలని పసుపు ఎత్తి ప్రతిమ చేసి పూజ చేయి. విరాట్ సార్తో కలిసి అది పసుపు గణపతిని చేసి పూజ చేస్తుందా? అదే కాని జరిగితే వాళ్ళ పెళ్లికి ఆటంకం ఉండదునండి. ఇప్పుడే వెళ్ళడ్డుకో. విరాట్ సార్తో కలిసి నువ్వు పూజ చేయి. వెళ్ళు. పోతున్నావు? ఆ పూజ నేనే చేయాలి. మే అసలే కుంటిదాని వైపోయినావు. కుంటుకుంటూ వెళ్ళి కుంటు పూజ ఏం చేస్తావే? వెటకరమా? నేను బాగా నడవగలను. ఏది ఓ పాలు నడి చూపేవా? అయ్యో పందిక, నీకు నడవడమే రావట్లేదు, ఇంకా పూజం చేస్తావే? కాలిరిగిన ముసలమ్మలాగా ఓ మూలను కూసో. పైకి లేనందిక. థ్యాంక్స్ ఆంటీ. నువ్వు ముక్తాదేవి మనవరాలివే కదా? ఆ ఆస్తికి వైస్ చైర్మన్ కదా? అవన్నీ ఒకప్పుడు ఆంటీ. ఇప్పుడు నాకక్కడ ఏమీ లేదు. ప్యూన్ పోసుకుంటే హీనమైపోయింది. అదెలా జరిగింది? అదిగో ఆ భూమి వచ్చాక నా జీవితం ఇలా కుంటు పడిపోయింది. కూర్చోలేను, నిలబడలేను. అర్థమైంది. బాధపడకు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక విలన్ ఉంటారు. నీకు భూమి, నాకు నిత్య. ఏమంటున్నారా ఆంటీ? చెయ్యి పక్కన ఉండాల్సింది నా కూతురు స్వప్న. కానీ ఆ నిత్య వచ్చింది. స్వప్న ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఎలాగైనా సరే పెళ్లి నాపి నా కూతుర్ని వెనక్కి తీసుకొచ్చి జైతో పెళ్లి చెయ్యాలి. అందుకు నాకు నీ సాయం కావాలి. మరి నాకేంటి? నాతో చేతులు కలిపి ఈ పెళ్లి నువ్వు ఆపావంటే విరాట్తో నీ పెళ్లి జరిగేలా నేను చూస్తాను. ప్రామిస్ ఆంటీ? ప్రామిస్. మీనాక్షి ఏమిటి ఇందాక ఎప్పుడో వాట్సాప్ లో మెసేజ్ పెడితే ఇప్పటిదాకా రిప్లై ఇవ్వలేదు? నా మీద కోపం వచ్చిందా ఏమిటి? ఏంటి బంగారం రిప్లై ఇవ్వలేదు? నా మీద అలిగావా? నీ ప్రేమే నాకు కొండంత అండ. నానిప్పుడు అడిగిపోయి వాళ్ళందరు నీ ప్రేమ నాకు కొండంత అండ. ఒరే సారీ, ఈ కొండమ్మ నీకు కొండంత అండా? నీకు నాన్న రిప్లై ఇవ్వాలా? నీ పెళ్ళానికి నానంటే ఇట్టమని చెప్పి నా దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని నాతోనే ఎకిలేసేలేస్తావా? చెప్తా, ఈ రోజు నీ సంగతి తేలుతా. పిలిచారా అరిచారా? నీతో నన్ను మాట్లాడాలి. పక్కకొత్తావా? మా ఆవిడికి ఫోన్ చేయడం గురించే కదా. ఫిర్ మిలేంగే. మాట్లాడాలి అంటే మెలుకలు తిరుగుతాడేంది? ఛీ, ఈ పిరిమిలేంగేంది? ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. రామ ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామిని యస్యాం హిరణ్యం.
గణాధిపతయే నమః. పసుపు అందులో వేసుకుని పసుపు గణపతిని తయారు చేయండి. సన్నాయి మోగింది పెళ్లి పందిట్లో, అమ్మాయి కళ్ళల్లో ఎన్ని ముచ్చట్లు. సన్నాయి మోగింది పెళ్లి పందిట్లో, అమ్మాయి కళ్ళల్లో ఎన్ని ముచ్చట్లు. గోరింట పూసింది పిల్ల దోసిట్లో, ఊరంతా చేరింది పెళ్లి ముంగిట్లో. సన్నాయి సన్నాయి మోగింది పెళ్లి పందిట్లో, అమ్మాయి కళ్ళల్లో ఎన్ని ముచ్చట్లు. చూసారా ఆంటీ, అందరూ చూస్తున్నారన్న సిగ్గు కూడా లేకుండా ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని ఏం చేయాలంటీ? నందిక, నువ్విప్పుడు చూస్తున్నావు. ఈ ప్రేమాయణం మా ఇంట్లో ప్రతిరోజు అలవాటేనమ్మా. చూడలేక చచ్చిపోతున్నాం. ఆ భూమిని వదలకూడదా ఆంటీ? ఇప్పుడే వెళ్ళి ఇందాకట్లా ఇన్సల్ట్ చేస్తాను. ఆగమ్మా, భూమికే కాదు నిత్య కూడా అవమానం జరగాలి. ఇద్దరూ బాధపడాలి. ఎలా ఆంటీ? పసుపు తెంచేటప్పుడు పంతులు గారు ఏం చెప్పారు? పసుపు గణపతి కింద పడితే అపచారం అరిష్టమని చెప్పాడు కదా. అవి రెండూ జరిగేలా చేసి ఆ ఇద్దరిని అవమానిద్దాం. పసుపు గణపతి పూర్తయ్యే వరకు నువ్వు నిగ్రహంగా ఉండు. ఓం హిరణ్యవర్ణాం హిరణీం సువర్ణరత్నస్రజాం చంద్రాం హిరణీం లక్ష్మీమవేదో నమావహ. తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం ఇందేయం గామశ్వం పురుషానః అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీ. फिर मिलेंगे. జ్వలంతీం తృప్తాం తర్పయంతీం భూః పాదౌ యస్య నాభిః వియదాసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే. అమ్మా, మీరిద్దరూ జాగ్రత్తగా పసుపు గణపతిని పూజ వద్దకు తీసుకురండి. అయ్యా, మీరిరువురూ కలిసి పసుపు గణపతిని అమ్మాయి అరచేతిలో పెట్టండి. అయ్యా, లేవండి, గణపతిని పూజ వద్దకు తీసుకెళ్దాం. ఓం మేఘశ్యామం దీపదోషేవాసం శ్రీవత్సాం కంకౌస్తుభోద్భాసితాంగం సుందరవేదం పుండరీకాయుధాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం నమః సమస్తభూతానాం ఆదిభూతాయ భూభృతే సదైకరూపరూపాయ విష్ణవే ప్రభ విష్ణవే సశివకుండలం సంగీతవస్త్రం సహస్రవేక్షణం సహారం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం.